రేషన్ కార్డులు ఎవరు ఇస్తారు? పౌర సరఫరాల శాఖ ఇస్తుంది అనమాట. రేషన్ కార్డులు, ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇట్లాంటివన్నీ వాళ్ళు రెడీ చేసి ఇచ్చిన, వాళ్ళు రెడీ చేసి దామోదర్ రాజనరసింహ లేకపోతే పౌర సరఫరాలకు సంబంధించి చూస్తున్నటువంటి మంత్రి వాళ్ళు రెడీ చేసి పంపించిన ఒక నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినటువంటి వాళ్లకు మాత్రమే ఇందిరా మైన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, మిగతా కార్యక్రమాలు అన్ని కూడా వాళ్ళకే అవుతాయి. అంటే ఇక్కడ ఇది ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం అన్నమాట. ఈ లెక్కన చూస్తుంటే అంటే ప్రభుత్వం అంటే అందరి ప్రజలందరికీ ఒకటే రకంగా చూడాలి. పేదోడు ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా పేదోనికి లాభం జరగాలి, అంతేగాని నువ్వు పేదోడు అయి ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నీకు లాభం అవుతుంది అన్నటువంటి విధంగా ఉంటే ఇదేం దుర్మార్గం, ఇదేం సంస్కృతి? మరి ఇట్లా అనుకుంటే 10 సంవత్సరాలలో ఏ కాంగ్రెస్ నాయకుడికి ఏ పింఛన్ రాకపోతా ఉండే, ఏ రైతు బంధు రాకపోతా ఉండే, ఏ కళ్యాణ లక్ష్మి రాకపోతా ఉండే, ఏ కార్యక్రమాలు అందకపోతా ఉండే కదా. మరి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకే చేసుకుంటూ పోతే వాళ్ళ పార్టీ కూడా బలంగా ఉండేది కదా. వాళ్ళ తిక్కలోళ్ళు వాళ్ళకి అర్థం కాలే, మరి అది చేసుకోలే వాళ్ళు, వాళ్ళకంత సోయి లేదు, వాళ్ళకంతా ప్రజలందరూ ఒకటే కదా, పేదోడు ఎవడైనా పేదోడే, ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో ఉన్నాడు తారతమ్యం చూపించొద్దు, మనం భేదం చూపించొద్దు, అందరికి చేసుకుంటూ పోదామని వాళ్ళు చేసుకుంటూ పోయారు. పాపం వాళ్ళ అమాయకులు ఎడ్డోళ్ళు కాబట్టి. మీరు కాంగ్రెస్ వాళ్ళు తెలుగు కల్లోళ్ళు కాబట్టి, మీరు 60 ఏళ్ళు దేశాన్ని ఏలినోళ్ళు కాబట్టి, అదే 60 ఏళ్ళు ఈ ప్రాంతం